రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఏబీవీపీ నాయకులు. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మాల్యాల రాకేష్, నగర కార్యదర్శి రాపాక నిఖిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా ముద్దు నిద్ర వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 10,000 కోట్లను విడుదల చేయాలని చెప్పేసి జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలని ఈరోజు డిగ్రీలకు ఇంటర్లు పీజీలు వేస్తూ ఉంటే వాళ్ళ చదువులు మానేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కుట్రలు పడుతూ ఉన్నాడు. పేద విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు 10,000 కోట్లు ఈరోజు పెండింగ్లో వచ్చి పేద బడుగు బలైన విద్యార్థుల వర్గాల పట్ల ఈరోజు ఒక తీరని శాపంగా ఈరోజు వాళ్ళ యొక్క ఆశల పైన నీళ్లు చల్లుతూ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటి అడుగుతున్నా, ఆ రోజు నీ ఎన్నికల హామీలలో విద్యార్థులు గుర్తుకొచ్చారు. ఆ రోజు నువ్వు ఈరోజు సీఎం కావడానికి నీకు విద్యార్థులు ఓట్లు గుర్తుకొచ్చినాయి. కానీ ఈరోజు విద్యార్థులు అయ్యా మాకు చదువులకు డబ్బులు కావాలంటే ఈరోజు నువ్వు వాళ్ళను అరెస్ట్ చేపిస్తూ ఉన్నావు, ఉద్యోగాలు కావాలంటే లాఠీ చార్జీలు చేపిస్తూ ఉన్నావు. ఇక్కడ కన్నతల్లికి అన్నం పెట్టినోడట, పిన్నతల్లికి ఇంకా బంగారు కాదిస్తుందట. ఈరోజు విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకి స్కాలర్షిప్ చేయక, రియంబర్స్మెంట్ చేయక అక్కడ పోయి నీటికి అని చెప్పేసి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. సపోర్ట్ చేయ తప్పులేదు, కానీ తెలంగాణలో ఉన్న విద్యార్థులు కూడా నువ్వు పట్టించుకోవాలి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నాం, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన నువ్వు భర్తీ చేయాలని చెప్పేసి ఏబీవీపీ జగిత్యాల డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో నీ మంత్రులు ఉన్నారు కదా, నీ మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకొని మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తీసుకునేందుకు ధర్నాలు, రాష్ట్రకులు ఉద్యమాలు చేస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఉద్యమాలు విద్యార్థులు కానీ కొత్త కాదు, తెలంగాణ కోసం కొట్టాం, స్కాలర్షిప్ల కోసం కొట్లాడుతున్నాం, రేపటి ఉద్యోగుల కోసం కూడా కొట్లాడుతాం. ఇది మైండ్లో పెట్టుకో. తప్పకుండా విద్యార్థి లోకాలందరూ కూడా మనం రోడ్డు పాలు చేస్తే నిన్ను రోడ్డు పాలు చేసి నీ యొక్క గద్దె నుంచి నీ యొక్క సీఎం కుర్చీని దింపేంత వరకు నిద్రపోదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీవీ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న తహసీల్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. దాదాపు సంవత్సరానికి 2.5 లక్షల మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేయలేక రియంబర్స్మెంట్ రాని కారణంగా కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని వేధింపులు గురి చేస్తే చదువు బంద్ చేసి వలసకెళ్లే పరిస్థితి తెలంగాణ నెలకొంది. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసి రియంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్లు రాక దీని కారణంగా ఎంతోమంది పేద విద్యార్థులు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత ప్రధాన అంశాల్లో వెనుకబడడం జరుగుతుంది. దీని కారణంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఏబీవీపీ పిలుపునివ్వడం జరిగింది. వెంటనే విద్యాశాఖ మంత్రి వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతున్నారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది.